నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో వారం రోజులు గడుస్తున్న మైనర్ బాలిక వసంతి మృతదేహం లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకొక సమాధానం చెబుతున్నారని, తమల్ని మభ్యపెట్టడం తప్ప పోలీసు అధికారులు చేసిందేమీ లేదంటూ వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటున్న బాధితురాలు తల్లితో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. పగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలో ఇంకా బాలిక మిస్టరీ వీడలేదు. ఇప్పటికీ 6 రోజులు గడుస్తున్నప్పటికీ ఆ పాప ఆచూకీ తెలుసుకోవడంలో పోలీస్ అధికారులు అయితే కనుక విఫలం చెందారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రులు అయితే కనుక శ్లోక సంబంధంలో ముదురుతున్నారు. అదేవిధంగా బాలిక తల్లి మనతో ఉంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఏ విధమైన సమాచారం ఇస్తున్నారు, పోలీసులు ఇస్తున్న సమాచారం వీరికి సమ్మతంగా ఉందా, ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా వీరు ఏ విధంగా పోలీసు అధికారులు అయితే స్పందించి వీరికి ఎటువంటి ఆన్సర్లు ఇస్తున్నారు అనే అంశం తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు అధికారులు 6 రోజులు అవుతుంది ఇప్పుడు జరిగి, ఇప్పటికి కూడా మీ పాప ఆచూకీ పోలీస్ యంత్రాంగం కనుక్కోలేకపోతుంది. మీకు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు పోలీసు అధికారులు? మాకైతే నా పాప ఆడుంది ఈడుందని చెప్తున్నారన్నా. ఇప్పటికైతే పాపనైతే చూపించలేదు. వాళ్ళని పిల్లలని తొలకొచ్చినామంటున్నారన్నా. ఆడ చూపిస్తున్నారు, ఈడ చూపిస్తున్నారు అంటున్నారు. కానీ ఇంతవరకైతే పాప ఆచూకైతే మాకు తెలియలేదు. ఈడ ఉంది, ఆడ ఉంది, మీకు తెచ్చిస్తాం అంటున్నారు. కానీ ప్రతి టీవీ వాళ్ళు, ప్రతి ప్రెస్ మీట్లో అన్నీ వస్తున్నాయన్నా. మాకైతే అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారన్నా. మా పాపనైతే ఇంతవరకు తెచ్చియడం లేదు. ఇప్పుడైతే కనుక నాయకులు, అధికారులు ఉన్నారు, ఇక్కడ లోకల్ నాయకులు, వారు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు మీకు? పాప వస్తుంది అని చెప్తున్నారన్నా. ప్రతి ఒక్కరు వస్తున్నారు, పాప వస్తుంది మీకు నేను హామీ ఇస్తున్నా అని చెప్పరమ్మ చెప్పిందన్నా. ఆమెతే మాకైతే అండగా ఉంది. 6 రోజులాయనా ఆమె ఊకొచ్చి 6 రోజులాయా. మాయంపడే తిరుగుతుంది, మాయంపడే ఉంది, మాయంపడే అక్కడ కాలం ర్యాంప్ దగ్గర ఉంది ఎండలో. మాయంపటే నేనున్నానమ్మా మీకు అండగా అని చెప్తుందన్నా. ఆమె అండగా మాకుందన్నా శబరమ్మ. ఇప్పుడు పోలీసు అధికారులు మీకు ఇప్పుడు నిన్నటి నుంచి ధర్నా చేపట్టారు. మీరు పోలీసు అధికారులు ఏవి చెప్పింటే ధర్నా విరమించారు? మామూలుగా ఎటువంటి హామీలు ఇస్తున్నారు మీకు? అంటే చూపిస్తామన్నా, లేకపోతే కనుక ఆ అబ్బాయిలు ఎటువంటి సమాచారం ఇస్తున్నారని చెప్తున్నారు మీకు? అదేనా, నిన్నైతే పోయినామన్నా అటుకి, ధర్నా కాటికి పోయింటే ఈ రోజు అంతా ఆగండి అమ్మా చెప్తాం కానీ అని అంటున్నారు. కానీ ఈరోజు ఉన్నామన్నా, రేపు ఏం చెప్తారో అని తెలియకుంటుంది, ఎల్లుండి ఏం చెప్తారో అని తెలియకుంటుంది. మాకైతే పాప ఇంతవరకు ఇప్పుడు చేస్తున్నారన్నా. పాప వస్తుంది అని అంటున్నారు కానీ పాప రావడం లేదన్నా. 6 రోజులయ్యా నా పాప ఇంతవరకు తెచ్చడం లేదు. యా అధికారులు కానీ, యా పోలీసు వాళ్ళు కానీ, ఎవరే కానీ, ఈ గవర్నమెంట్ కానీ నా పిల్లకు న్యాయం చేస్తలేరు, మాకు న్యాయం చేస్తలేరన్నా. అది మాకు న్యాయం కావాలా, మా పాప మాకు దొరకాలా, అంతే. ఏమా చెప్పండి, ఇప్పుడు ఇక్కడ స్థానికుల పరిస్థితి, ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళ మీద ఎటువంటి అనుమానాలు ఉన్నాయి మీకు? మాకు ఎటువంటి వాళ్ళతోనైతే మా అల్లుడైతే కొట్లాడినోడు కాదు. నేను ఆ పాపకు అమ్మమ్మని, నేను ఆ పాపకు అమ్మమ్మని. వాళ్ళతో అయితే మా అల్లునికైతే ఏం కచ్చలు లేవు, కొట్లాట్లు లేవు. వాళ్ళ మగం వీళ్ళు చూసినారు కాదు, వీళ్ళ మగం వాళ్ళు చూసినారు కాదు. కానీ ఆ పిల్ల ఆడుకుని పోయిన పక్షంలో నాకు ఏం చేసినారో తెలియదు. ఆ ముండా కొడుకులు పిల్లలు సన్న పిల్లలు అంటున్నారు. సన్నల పిల్లలు ఏమన్నా చేస్తారా సార్? అట్లా ఆ పిల్లలు చేసినారే అనుకో. అయినా పెద్దవారిది కొంచెమైనా ఇన్వాల్వ్ ఉంటుంది కదా ఇంట్లో. లేదు ఆ పిల్లలు ఎందుకు ఒకటే ఎట్లా చేస్తారు సార్? కానీ మా పిల్లలు మాకు తెచ్చేయాలని మేము అడుగుతున్నాం. సరేలేమ్మా, ఈడుంది ఆడుంది అని చెప్తున్నారే కానీ ఇంతవరకు తెచ్చిలే. కనీసం వాళ్ళన్నా మాకు అప్పగిమని అడుగుతున్నాం కదా సార్. మేము అడుక్కుంటాము, మీరు ఆడబెట్టినారా మా పిల్లని మేము అడుగుతాం. మళ్ళీ మాకన్నా అప్పగియాలి కదా, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళని అప్పగియమను. కాదే లంచముండలారా, మీరు మా పిల్లల మీదకి మీ పిల్లలు వచ్చినారు కదా, మా పిల్లల మీదకి మీ పిల్లలు వచ్చినారు కదా. మళ్ళీ మీ పిల్లలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తుండ్రి? మీరు ఆ పిల్లలు ఇట్లా చేసి వచ్చినామని చెప్పింటే మా పిల్లని ఏమన్నా చేసినారా? మీరు ఏమన్నా బూంచినారా, లేక ఏమన్నా పారేసినారా? కనీసం ముక్తిదే మనం మాకు అందిస్తే మేమన్నా దాన సంస్కారాలు చేసుకుంటాం కదా సార్. మరి ఏది లేదే. అది మేము ఎక్కడో మేము ఇంటికాడ ఉన్నప్పుడు మా పిల్ల గోడు చూడలేక మేము ఇంటికాడ తొలకొచ్చి పెట్టుకున్నప్పుడు అట్లా తొలకొస్తున్నారు. చూపించారమ్మా, ఈడు చూపించారమ్మా, ఆడు చూపించారమ్మా అంటున్నారు. మాకు తొలపై పెట్టుకుంటున్నారు. మాకు ఏది సార్? వాళ్ళకైతే 3 పూట్ల అన్నం పెడతారు, మా పిల్లకు 1 పూట అన్నం లేదు ఇక్కడ. మాకైతే బాగుండాలి సార్. కానీ మీరు ఏం చేస్తారో చూసారు, ఇంతమంది ప్రెస్ మీటర్లు వస్తున్నారు. కానీ ఎవరో ఒకరు చేసేసి వాళ్ళనన్నా మాకు అప్పగిమను. మేము వాళ్ళకి మమ్మల్ని అప్పగించారనుకో, మాకు అప్పగించారనుకో, వాళ్ళు మా పాపని ఎంత చిత్రహింసలు పెట్టినారో, మా కడపకోటి ఏందో
వాళ్ళ అమ్మలకు మేము పెట్టే కడుపుకోతే వాళ్ళకు కూడా తెలుసాల. పెద్దోళ్ళకు ఒక న్యాయమో పిల్లలకు ఒక న్యాయమా సార్? మేము బీదోళ్ళమని మా మీద జాలి చూపియరా? ఉన్నోళ్ళకైతే నేను జాలి చూపించేది, ఉన్నోళ్ళకి జాలి చూపించారు కానీ లేని వాళ్ళకి జాలి చూపిస్తారు. మేము బీదోళ్ళని తెచ్చుకుంటే తినాలా లేకుంటే పని చేసుకుంటే మాకు గడుస్తుంది, లేకుంటే ఇప్పటికే 6 రోజులైంది. వాళ్ళు తింటున్నారా ఉంటున్నారా అని ఎవరైనా అడుగుతున్నారా సార్ మమ్మల్ని? అదేమ్మా, ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలే చేశారా లేకపోతే ఇంకా ఎవరైనా హస్తం ఉందా మీకు? ఎటువంటి పెద్దలు కావచ్చు లేకపోతే కనుక ఎవరైనా కాపాడుతారా? అట్లాంటివి ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు? మేము ఏమనుకుంటున్నామంటే సార్, ఒకటి ఆ పిల్లలు ఒకటే మన ముగ్గురిని పిలిచి 3 పక్కల పోయి అడుగుతున్నా కానీ వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారంట, మేము చంపినాము, మేము పలానా తాట వేసినాము అని చెప్తున్నారంటే. ఆ పిల్లలు ముగ్గురు మాట్లాడుకున్నట్లు మాట్లాడుతున్నారంటే వాళ్ళ పెద్దవాళ్ళ సహారం ఉంటుంది సార్. ఖచ్చితంగా పెద్దవాళ్ళది ఉంటుంది అని మాకు కన్ఫామ్ అయిపోయింది. పెద్దవాళ్ళు చేయండి, వాడు ఎంత వయసు, వాళ్ళది కూడా చిన్న వయసు అనంట. వాళ్ళకి అన్ని ఏడేళ్ళకి నుంచి వచ్చాయి సార్. మేము పోయి ఈ పిల్లలు పోయి మేము చేసిన అమ్మ మేము ఇట్లయితే చేసినాము అని చెప్పింటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వచ్చి సహకరించాలి కదా. లేకుంటే ఎందుకు చేస్తారు సార్? ఇట్లా 10 రోజులు కానీ ఎతకలాడుకోమని దొరకదని చెప్తున్నారు. మరి ఎట్లా చెప్తున్నారు సార్? అట్లా సవాల్ చేస్తున్నారు కదా, మరి ఇది ఎట్లా చేస్తారు సార్ దీన్ని? ఇప్పుడు అవునమ్మా, ఇక్కడ తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు. అక్కడ స్థానికులు పోలీసులు మీకు ఎటువంటి హామీ ఇచ్చినారు? ఇంకా ఇప్పుడు మేము ఇటు చేస్తాం, ఇన్ని రోజుల్లో పట్టుకుంటామని ఏమైనా హామీ ఇచ్చారా మీకు? ఏం చెప్పలేదు సార్. అన్ని రోజులు గడిచిపోతున్నాయి సార్. ఇంతవరకైతే మాకు ఆ రోజు పట్టిస్తాం ఈ రోజు పట్టిస్తాం అంటున్నారు కానీ సార్, ఈ రోజుకి 6 రోజులు అయింది, పాప అయితే ఇంతవరకు రాలేదు. మాకు ఎప్పుడు దొరికేసారు అనేది తెలియకుండా సార్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అధికారులు? మా పాప మాకు దొరకాల సార్. మా పాప మాకు దొరికితే చాలు. పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి నేను అడుక్కుంటున్నా సార్. మా పాపను మాకు తెచ్చిసే చాలు అని అడుక్కుంటున్నా సార్. అదే సార్, పవన్ కళ్యాణ్ అన్న గారు రావాలా, అప్పుడైతే మా బాధ చూడాలా సార్. మాకైతే న్యాయం చేస్తాడు అనుకుంటున్నాం సార్. ఇక్కడ పరిస్థితి అయితే కనుక తల్లిదండ్రులు అయితే కనుక విలపిస్తున్న పరిస్థితి. పిల్ల ఆచూకీ ఈ 6 రోజులు అవుతున్నా తెలియకపోవడము బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఏదైతే కనుక అధికారులు ఉన్నారో, నాయకులు ఉన్నారో వారైతే కనుక చొరవ తీసుకొని పూర్తి ఎంక్వైరీ చేసి పిల్లనైతే అప్పగించాలని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా వీరి బాధను దృష్టిలో పెట్టుకొని అధికారులకు ఇంకా వీలైనంత త్వరగా వారి పాపను అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ స్నేహల్తో మస్తాన్, కర్నూలు. తాండూరు పట్టణంలో పారిశుద్ధ్య పరిరక్షణకు మున్సిపాలిటీ